హలో ఫ్రెండ్స్, ఊహించుకోండి, మీరు ఒక అందమైన సరస్సు బొడ్డున కూర్చున్నారు. నీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అనుకోకుండా ఒక్కసారిగా మీ కళ్ల ముందే ఆ సరస్సు మొత్తం మాయమవుతుంది. ఏదో ఒక పెద్ద బాత్టబ్ ప్లగ్ పీకేశారా అనేలాగా పడవలు, చెట్లు, భారీ భూభాగాలు అన్నీ ఒక పెద్ద వరదలో మునిగిపోతున్నట్టు. ఇది హాలీవుడ్ సినిమా సీన్ కాదు. ఇది నిజమైన సంఘటన. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లకు షాక్ ఇచ్చింది. ఇది ఆ రోజున జరిగిన కథ. మనిషి చేసిన ఒక చిన్న తప్పు ప్రకృతిలో ఎంత పెద్ద ప్రమాదకరమైన మరియు భయంకరమైన దృశ్యంగా మారిందో చూడవచ్చు. కాబట్టి మీ సీటు బెల్ట్ గట్టిగా పెట్టుకోండి, ఎందుకంటే ఈరోజు మనం లేక్ పెన్యూర్ యొక్క ఆ చారిత్రక రోజుకి ప్రయాణం చేయబోతున్నాం. అప్పుడే ఒక సరస్సు భూమి లోపలికి సమాధి చేయబడింది. కానీ ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు మీతో ఒక చిన్న అభ్యర్థన. మీరు మా ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీకేవైనా సమస్యలుంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగము, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశ ప్రయాణము, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడను. గురూజీ విశ్వానంద స్వామి. సెల్ నంబర్ 8688575793. ఒకసారి ఫోన్ చేయండి, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకోండి. స్త్రీ పురుషగా వశీకరణం 100% చేయబడును. ఆ రోజు 1980 నవంబర్ 20. ఆ రోజు ఉదయం లూసియానా, అమెరికాలో లేక్ పెన్యూర్ వద్ద అన్ని సాధారణంగా ఉన్నాయి. టెక్సికో కంపెనీకి చెందిన ఒక పెద్ద ఆయిల్ రిగ్, అంటే ఇనుముతో చేసిన ఒక తేలే నగరం, సరస్సు మధ్యలో తన పనిచేస్తుంది. అకస్మాత్తుగా కార్మికులు గమనించారు. వారి డ్రిల్ మిషన్ నేల కింద 1020 అడుగుల లోతుకి చేరి ఇరుక్కుపోయింది. చాలా ప్రయత్నించినప్పటికీ డ్రిల్ బయటకు రాలేదు. అప్పుడే భూమి కింద నుంచి కొన్ని పప్ పప్ అనే శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు నేల కింద ఏదో పెద్ద వస్తువు పగిలిపోతున్నట్టుగా ఉన్నాయి. ఎవరికీ అర్థం కాలేదు అక్కడేం జరుగుతుందో. అందరూ ఆలోచనలు పడ్డారు. ఈ శబ్దాలు మిషన్వి అయితే కాదు, మరి ఏం జరుగుతుందని అర్థం చేసుకునే ముందే 150 టన్నుల ఆ భారీ ప్లాట్ఫామ్ ఒకవైపుకి వంగటం మొదలుపెట్టింది. ప్రమాదాన్ని గమనించిన 12 మంది కార్మికులు వారి అన్ని వస్తువులు, సామాన్లు వదిలిపెట్టి వారి ప్రాణాలను రక్షించుకోటానికి ఒడ్డు వైపుకు పరిగెత్తారు. ఒడ్డుకు చేరిన తర్వాత వారు చూసిన దృశ్యం వారి కళ్ల ముందే నమ్మలేకపోయారు. వారి $5 మిలియన్ రిగ్ ఒక బొమ్మలాగా నీటిలో ఏర్పడుతున్న పెద్ద గుండంలో వేగంగా మునుగుతోంది. ఏదో పాతాళలోకం తలుపు తెరుచుకున్నట్లు ఆ నీటి గుండం అంత శక్తివంతమైనది. కాబట్టి సరస్సులోని మొత్తం నీరు ఆ ఒక్కచోటికి ప్రవహించసాగింది. చూస్తూ చూస్తూనే ఆ చిన్న రంధ్రం ఒక పెద్ద వర్టెక్స్గా మారిపోయింది. ఆ నీటి గుండం కేవలం నీటిని మాత్రమే కాదు, చెవులు పగిలిపోయేలా పెద్ద శబ్దం కూడా చేస్తోంది. ఆ సమయంలో సరస్సులో చుట్టుపక్కల చేపలు పట్టేవాళ్లు కూడా ఉన్నారు. వారి పడవలు, నౌకలు అన్నీ ఆ రాక్షస నీటిగుండం వైపు లాగబడుతున్నాయి. తర్వాత ఒక చేపలు పట్టేవాడు చెప్పాడు, ఇక ప్రపంచ అంతం వచ్చేసినట్లుంది అని. అతనికి అనిపించిందని కేవలం 3 గంటల్లోనే 2 చదరపు మైళ్ల పరిమాణంలో ఉన్న ఆ పెద్ద సరస్సు మొత్తం ఎండిపోయింది. నిన్నటి వరకు అక్కడొక విశాలమైన సరస్సుండేది, కానీ ఇప్పుడక్కడ పెద్ద మట్టి గుంట మాత్రమే మిగిలిపోయింది. ఆ గుంటలో ఉన్న 3.5 బిలియన్ గ్యాలన్ల నీరు నేల కిందకు వెళ్ళిపోయింది. నీటితో పాటు సరస్సు అడుగులో ఉన్న 50 ఎకరాల భూమి కూడా ఆ గుంతలో మునిగిపోయింది. ఎన్నో చెట్లు, ఒక పార్కింగ్ లాట్ చుట్టూ ఉన్న పలు ప్రాంతాలు కూడా ఆ తెరిచిన తలుపులోకి వెళ్ళిపోయాయి. అంతేకాదు, సరస్సు కింద నుండి వెళుతున్న ఒక గ్యాస్ పైప్లైన్ కూడా పగిలిపోయింది. దానివల్ల కొంతసేపు ఆకాశంలో అగ్నిపర్వతాలు ఎగిరిపడినట్టు మంటలు ఎగసిపడ్డాయి. సరస్సు కింద ఉన్న రహస్యమేమిటి? ఉప్పుకొండల. ఇప్పుడు ప్రశ్నేంటంటే, అసలు నిజంగా ఏం జరిగింది? ఒక సరస్సు అకస్మాత్తుగా నేలలో ఎలా మునిగిపోవచ్చు? దీని సమాధానం ఆ సరస్సు కింద ఉన్న భూగర్భ శిలాశాస్త్రంలో ఉంది. లూయిజియానా ప్రాంతంలో నేల కింద పెద్ద పెద్ద ఉప్పుకొండలు ఉన్నాయి. వాటిని సాల్ట్ డోమ్స్ అంటారు. కోటానుకోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ సముద్రం ఉండేది. ఆ సముద్రం ఎండిపోయినప్పుడు అక్కడున్న ఉప్పు అక్కడే మిగిలిపోయింది. కాలక్రమేణా ఆ ఉప్పుపై మట్టి, రాళ్ల పొరలు మెత్తగా కూర్చున్నాయి. కాని ఉప్పు మట్టి రాళ్ల కంటే తక్కువ బరువు కలిగి ఉంటుంది. అందుకే అది ఎప్పుడూ పైకి రావాలని ప్రయత్నిస్తుంది. ఈ విధంగా నేల కింద పెద్ద పెద్ద ఉప్పుగుల్దాలు, అంటే డోమ్స్ ఏర్పడతాయి. అవి ఎంత పెద్దవిగా ఉంటాయంటే వీటిలో అనేక పెద్ద పట్టణాలు కూడా దాచిపెట్టవచ్చు. ఈ గుహల్లో భారీ యంత్రాలతో ఉప్పురాళ్లను కోసేవారు. ఆ తర్వాత అక్కడ పెద్ద పెద్ద గుహలు ఏర్పడతాయి. మనుషులు చేసే తప్పుల వల్ల 2 కంపెనీలు ఢీకొట్టుకున్నాయి. లేక్ పెన్యూర్ కింద కూడా ఇలాంటి ఒక పెద్ద ఉప్పు గుహ ఉంది. దాని క్రింద 2 వేర్వేరు కంపెనీలు పనిచేస్తున్నాయి. సరస్సులో ఉపరితలంపైన టెక్స్కో కంపెనీ ఆయిల్ కోసం డ్రిల్లింగ్ చేస్తోంది. అదే సరస్సు కింద భూమి లోపల డైమండ్ క్రిస్టల్ సాల్ట్ కంపెనీ
చాలా పెద్ద ఉప్పుగనిని నడిపిస్తోంది. ఆ ఉప్పుగని 1500 అడుగులు లోతుగా ఉంది. అందులో రోడ్లు, గదులు వంటి పూర్తి నెట్వర్క్ ఉంది. అప్పుడే టెక్స్కో ఇంజనీర్ క్యాలిక్యులేషన్లో ఒక పెద్ద తప్పు జరిగింది. అతని అంచనా తప్పుగా వచ్చింది. 14 అంగుళాల డ్రిల్ ఆయిల్ కోసం తవ్వుతున్నప్పుడు అది నేరుగా క్రింద ఉన్న ఉప్పుగని పైకప్పులో దూరిపోయింది. ఆ తప్పును సమయం ఉండగా కనిపెట్టి ఉంటే బహుశా ఇంత పెద్ద సంఘటన ఎప్పుడూ జరిగి ఉండేది కాదు. చిన్న రంధ్రం కోట్ల సంవత్సరాల పాత భూగర్భ శాస్త్ర సమతుల్యతను కొద్దిసేపట్లోనే నాశనం చేసింది. ప్రకృతి ఆటలో నది వెనుకకు ప్రయాణించడం మొదలుపెట్టింది. డ్రిల్లు ఉప్పుగనిలో రంధ్రం చేసిన వెంటనే సరస్సులోని నీరు ఆ రంధ్రం ద్వారా గనిలో వేగంగా ప్రవేశించింది. సరస్సులోని తీపినీరు ఉప్పును చాలా వేగంగా కరిగిస్తుంది. అందుకే ఆ చిన్న రంధ్రం, నీటి ఒత్తిడి మరియు ఉప్పు కరిగిపోవడం, వీటన్నిటి వల్ల నిమిషాల్లోనే ఒక పెద్ద గుంటగా మారిపోయింది. అదే కారణంగా ఆ నీటిగుండం ఏర్పడింది. అది మొత్తం సరస్సులు తాగేసింది. కానీ కథ ఇక్కడే ముగించిపోలేదు. సరస్సులోని మొత్తం నీరు ఆ గనిగుంటలోకి చేరినప్పుడు చుట్టుపక్కల ఉన్న డెల్ కమ్రెక్ కాలువలోని ప్రవాహం సాధారణంగా సరస్సు నుంచి మెక్సికో గల్ఫ్ సముద్రం వైపు ప్రవహించేది. కానీ అది అకస్మాత్తుగా తిరిగి రివర్స్లో ప్రవహించడం మొదలుపెట్టింది. దాంతో సముద్రం యొక్క ఉప్పు నీరు వేగంగా సరస్సు యొక్క గుంటను నింపడానికి వ్యతిరేక దిశలో ప్రవహించసాగింది. అందువల్ల ఆ చోట 2 రోజుల్లోనే లూజియానా రాష్ట్రంలో 164 అడుగుల ఎత్తైన కొత్త జలపాతం ఏర్పడింది. ఈ యొక్క సంఘటనతో సరస్సు యొక్క మొత్తం పర్యావరణ వ్యవస్థనే పూర్తిగా మార్చివేసింది. మంచినీటిలో ఉండే అన్ని జీవులు చనిపోయి వాటి స్థానంలో సముద్రజీవులు వచ్చి చేరాయి. ఇది మాయాజాలం కాదు, నిజమైన నష్టం. ఈ మొత్తం సంఘటనలో కొంచెం బాగుంది అనిపించిన విషయం ఏంటంటే, ఈ నీటిగుంటంలో ఏ ఒక్క మనిషి ప్రాణం కూడా కోల్పోలేదు. ఆయిల్ రెగ్ మీద ఉన్న 12 మంది సకాలంలో పారిపోయారు. ఉప్పుగనిలో పనిచేస్తున్న 55 మంది కార్మికులు కూడా ఒక ధైర్యవంతుడైన ఎలక్ట్రీషియన్ సహాయంతో చివరికి లిఫ్ట్ ద్వారా సురక్షితంగా బయటపడగలిగారు. ఆ ఎలక్ట్రీషియన్ తెలివితేటలతో పాటు ఉద్యోగుల సహాయం మరియు డిసిప్లిన్ వల్ల 55 మంది ప్రాణాలతో తప్పించుకున్నారు. ఆ తర్వాత నీటిగుంటంలో మునిగిపోయిన 11 పడవల్లో 9 పడవలు నీటి ఒత్తిడి సమతుల్యమైన వెంటనే నీటి ఉపరితలంపైకి వచ్చి సరస్సులో తేరుతూ కనిపించాయి. టెక్స్కో కంపెనీ తన తప్పుకు శిక్షగా మరో కంపెనీకి మరియు పరిసర ప్రజలకు కోట్ల కొద్దీ డాలర్ల పరిహారాన్ని చెల్లించాల్సి వచ్చింది. అలాగే ఆ ఉప్పుగని శాశ్వతంగా మూసివేయబడింది. మనకోసం ఒక గుణపాఠం. ఫ్రెండ్స్, లేక్ పెన్యూర్ కథ కేవలం అమెరికా కోసం మాత్రమే కాదు, ఇది మన అందరికీ పెద్ద గుణపాఠం. మన దేశంలో కూడా అభివృద్ధి మరియు ప్రగతి పరుగుల్లో మనం ఎన్నోసార్లు తెలియకుండానే ప్రకృతితో ఆటలాడుతూ ఉంటాం. నగరాల చుట్టూ ఉన్న చెరువులు, సరస్సులు క్రమంగా చిన్నవైపోతున్నాయి. కొండలను కోసి పెద్ద పెద్ద భవనాలు, రోడ్లు చేసుకుంటున్నాం. భూమి కింద నుంచి నీరు, ఖనిజాలు తీయడానికి లోతుల్లోకి తవ్వకాలు జరుపుతున్నాం. ఇవన్నీ మనకు అవసరం కూడా. కానీ లేక్ పెన్యూర్ ఘటన మనకి గుర్తు చేస్తోంది, భూమి మీద మనం చూసే దృశ్యం కేవలం కథలో ఒక భాగం మాత్రమే అని. భూమి కింద ఉన్న ప్రపంచం చాలా క్లిష్టం మరియు సున్నితమైనది. ఒక చిన్న తప్పు, ఒక పొరపాటు లెక్క లేదా చిన్న అజాగ్రత్త ఒక పెద్ద విపత్తుకు దారితీస్తుంది. అది మనం ఊహించలేని స్థాయిలో జరుగుతుంది. అభివృద్ధి మరియు పర్యావరణం మధ్య సమతౌల్యం ఎంత అవసరమో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. ఇది మనకు నేర్పేది ఒక్కటే: ప్రకృతిని గౌరవించడం, దాని నియమాలను అర్థం చేసుకోవడం ఎంత అవసరమో. ఈరోజు లేక్ పెన్యూర్ ఒక లోతైన ఉప్పునీటి సరస్సు. ఇది అందంగా ఉంది, కానీ ఆ అందం వెనక ఒక కథ దాగి ఉంది. అది మనకి మనుషుల తప్పిదాలు మరియు ప్రకృతిలోని శక్తిని ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ సరస్సు ఇప్పటికీ మనుషుల తప్పిదాలు మరియు ప్రకృతిలోని అమోఘ శక్తి యొక్క మౌన సాక్ష్యంగా ఉంది. కాబట్టి ఇంకోసారి మీరు పెద్ద నిర్మాణ ప్రాజెక్ట్ చూసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, దీని వెనక ఎంత ప్లానింగ్, ఎంత జాగ్రత్త అవసరమవుతుంది అని. ఈ కథ మీకు ఎలా అనిపించింది? దయచేసి కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.